నమస్కారం, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. నేను విఎస్ఆర్ మూర్తి. విశాఖ మేయర్ గొలగాని వెంకటకుమారిపై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో కూటమి విజయవంతమైంది. సమావేశానికి 74 మంది కూటమి సభ్యులు హాజరు కావడంతో అవిశ్వాసం గెలుపొందింది. శనివారం ఉదయం 11 గంటలకు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాగా హెడ్ కౌంట్ అనంతరం సంతకాలు తీసుకుని ఓటింగ్ను నిర్వహించారు. ఓటింగ్లో 74 మంది సభ్యుల బలంతో కూటమి విజయదుందుభి మోగించింది. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కుమార్తె ప్రియాంక, వైసీపీ మాజీ ఎమ్మెల్యే నాగిరెడ్డి కుమారుడు వంశీరెడ్డి మద్దతుతో అవిశ్వాస తీర్మానంలో కూటమి గెలిచింది. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడంలో జనసేన కీలక పాత్ర పోషించింది. వైసీపీ కంచుకోటల్లో కూటమి పాగా వేస్తోంది. మున్సిపాలిటీ చైర్మన్లతో పాటు కార్పొరేషన్ మేయర్లు ఒకదాని తర్వాత ఒకటి కూటమి ఖాతాలో చేరుతున్నాయి. వరుస దండయాత్రలతో దంచి కొడుతోంది కూటమి సర్కార్. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ఏకగ్రీవాలు చేసుకోవడం, మేయర్ పీఠాలను కైవసం చేసుకునేందుకు అడ్డదారులు తొక్కిన వైసీపీ అధికారం పోయాక పట్టు కోల్పోతోంది. కూటమి దూకుడుతో వైసీపీ హడలిపోతోంది. తాజాగా విశాఖ మేయర్ పీఠం కూడా కూటమి ఖాతాలో పడిపోయింది. అవిశ్వాసం పెట్టి వైసీపీ మేయర్ను గద్దెదించి ఆ స్థానంలో కూటమి పాగా వేసింది. స్థానిక సంస్థల్లో అధికారాన్ని నిలబెట్టుకోవడం వైసీపీకి సవాల్గా మారుతోంది. అధికారం పోగానే ఇతర పార్టీల్లోకి చేరిపోతున్నారు. ఇలాంటి పరిస్థితి ఊహించే ఒకసారి ఎన్నిక అయితే 4 ఏళ్ల వరకు అవిశ్వాసం పెట్టకూడదని నిబంధన తెచ్చారు. ఇప్పుడు ఆ 4 ఏళ్ల సమయం పూర్తవడంతో దాదాపుగా అన్ని మున్సిపాలిటీల్లోనూ అవిశ్వాసాలకు రెడీ అవుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అంటే ప్రజలు ఓట్లు వేయాలి. కానీ వైసీపీ మాత్రం స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేస్తే గెలవలేమన్న ఉద్దేశంతో ఏకగ్రీవాలకు ప్రాధాన్యం ఇచ్చింది. పోటీ చేసే వారిని కేసుల్లో ఇరికించేలా చట్టాలు తీసుకువచ్చారన్న ఆరోపణలున్నాయి. ప్రజలంతా తమ వైపే ఉన్నారని చెప్పుకున్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికల నాటికి ప్రజలు వైసీపీని 11 సీట్లకు పరిమితం చేశారు. విశాఖ మేయర్పై కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో కూటమి విజయం సాధించింది. మహావిశాఖ నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై కూటమి కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడంతో శనివారం కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్రి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కూటమికి చెందిన 74 మంది సభ్యులు హాజరయ్యారు. వైసీపీ సభ్యులు ఈ సమావేశాన్ని బహిష్కరించారు. కాగా అవిశ్వాస తీర్మానం గెలవాలంటే 74 మంది సభ్యులు అవసరం కాగా ఆ బలం కూటమికి ఉండడంతో ఈ తీర్మానంలో కూటమి విజయం సాధించింది. దీంతో ప్రస్తుతం మేయర్ హరివెంకట కుమారి పదవిని పోగొట్టుకున్నారు. జీవీఎంసీకి 4 ఏళ్ల కిందట ఎన్నికలు జరిగాయి. మొత్తం 98 వార్డులకు వైసీపీ 58 వార్డులు గెలుచుకోవడంతో మేయర్ పీఠంపై 11వ వార్డు కార్పొరేటర్ గొలగాని హరివెంకట కుమారిని కూర్చోబెట్టారు. ఇండిపెండెంట్లుగా గెలిచిన 4 కార్పొరేటర్లతో పాటు టీడీపీ నుంచి గెలిచిన ఒకరు వైసీపీలో చేరిపోవడంతో అనంతరం జరిగిన 32వ వార్డు ఉప ఎన్నికల్లో టీడీపీ స్థానాన్ని వైసీపీ దక్కించుకోవడంతో కౌన్సిల్లో ఆ పార్టీకి ఎదురు లేకుండా పోయింది. అయితే 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో కౌన్సిల్లో సమీకరణాలు తల్లకిందులయ్యాయి. వైసీపీ నుంచి గెలిచిన 19 మంది కార్పొరేటర్లు టీడీపీలో, మరో 9 మంది జనసేనలో చేరిపోయారు. ఇండిపెండెంట్లుగా గెలిచిన 4 2 టీడీపీ, మరో 2 జనసేనలో చేరారు. ఈ నేపథ్యంలో మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై అవిశ్వాసం ప్రకటిస్తూ కూటమి కార్పొరేటర్లు 58 మంది సంతకాలు చేసి గత నెల 21న జీవీఎంసీ ఇన్ఛార్జి కమిషనర్, జిల్లా కలెక్టర్కు నోటీసు ఇచ్చారు. అందులో సంతకాల ధృవీకరణ అనంతరం అవిశ్వాస తీర్మానంపై నేడు కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. మేయర్ గొలగానిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే కూటమికి 74 మంది సభ్యుల మద్దతు అవసరం. జీవీఎంసీలో 97 మంది కార్పొరేటర్లతో పాటు 14 మంది ఎక్స్-అఫీషియో సభ్యులను కలుపుకొని 111 మంది ఓటు హక్కు కలిగిన సభ్యులున్నారు. ప్రస్తుతం టీడీపీకి 48, జనసేనకు 14, బీజేపీకి 2 కార్పొరేటర్లు, మొత్తం కూటమికి 64 మంది కార్పొరేటర్ల బలముంది. వైసీపీకి 30 మంది, సిపిఐ, సిపిఎంకి ఒక్కొక్కరు ఉన్నారు. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన 6వ వార్డు కార్పొరేటర్, మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కుమార్తె ముత్తంశెట్టి ప్రియాంక కూటమికి సపోర్ట్ చేశారు.
సిపిఐ, సిపిఎం కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానంపై జరిగే సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. వైసీపీ కూడా సమావేశాన్ని బహిష్కరించింది. అయితే కూటమి చేతిలో ఉన్న 64 మంది కార్పొరేటర్లతో పాటు మరో 64 మంది ఎక్సాఫిషియో సభ్యులు సమావేశానికి హాజరు అవ్వడంతో కూటమి అవిశ్వాసం గెలిచి మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. తాజా చేరికలన్నీ కూటమికి ప్లస్ అయ్యాయి. మలేషియా క్యాంపు నుంచి తిరిగొచ్చిన కూటమి కార్పొరేటర్లను రాత్రి వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కు తరలించారు. ఓటింగ్ సమయంలో కార్పొరేటర్లు నేరుగా ఆఫీసుకు రానున్నారు. వైసీపీకి ఉన్న కార్పొరేటర్లను కాపాడుకోవడానికి క్యాంపు రాజకీయాలకు తెరతీస్తోంది. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను వైసీపీ అధినాయకత్వం ఈ కీలకమైన సమయంలో రంగంలోకి దించింది. ఆయన తన వ్యూహాలను అమలు చేయడానికి సిద్ధమయ్యారు. వైసీపీ నుంచి మొత్తం కార్పొరేటర్లను కాపాడుకుంటే మేయర్ని గద్దె నుంచి దించడానికి అవసరమైన 75 మంది కొంత లోటు ఏర్పడుతుందని అంటున్నారు. అయితే తమకు సరిపడా బలం కంటే ఎక్కువ మందిని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తూ ముందుకెళ్తున్నారు. తమ పార్టీకే కార్పొరేషన్ పీఠమని, దానిని తాము కాపాడుకుంటామని మాజీ మంత్రి ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జి కురసాల కన్నబాబు చెప్పినా చేతల్లో మాత్రం అవిశ్వాసం సమయానికి చేతులెత్తేయడంతో మేయర్ పీఠం కూటమి చేజిక్కించుకునేందుకు అనుకూల వాతావరణం ఏర్పడింది. అధికారం కూడా ఉండడంతో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చక్రం తిప్పుతామనే ధీమాతో కూటమి ముందుకు సాగింది. జీవీఎంసీ అవిశ్వాసంలో కూటమి గెలుపునకు జనసేన ఎమ్మెల్యేల వ్యూహం ఫలించిందని చెప్పవచ్చు. జనసేన పార్టీలోకి 74వ వార్డు, 91వ వార్డు, 92వ వార్డు కార్పొరేటర్లు చేరడంతో పాటుగా జీవీఎంసీలో అవిశ్వాస తీర్మానం నెగ్గేందుకు జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మొదటి నుండి మేయర్ కూటమి ఖాతాలోకి తీసుకురావడానికి కీలకంగా వ్యవహరించారు. జనసేన పార్టీ ఇప్పటికే 11 మంది కార్పొరేటర్లతో ఉండగా మరో 3 కార్పొరేటర్లు జనసేన పార్టీలో చేరారు. వైసీపీ సీనియర్ నాయకులు బెహరా భాస్కర్ రావు ఇప్పటికే వైసీపీకి రాజీనామా కూడా చేశారు. ఆయన సతీమణి 91వ వార్డు కార్పొరేటర్ బెహరా వెంకట స్వర్ణలత శివదేవి, ఆయన కోడలు 92వ వార్డు కార్పొరేటర్ జ్యోత్స్నలతో సంప్రదింపులు జరిపి జనసేన పార్టీకి మద్దతును ప్రకటించారు. గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి జనసేనలో చేరడంతో పాటుగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కుమార్తె ప్రియాంక మద్దతుతో మేయర్ పీఠాన్ని కూటమి చేజిక్కించుకుంది.